చూపువాడవయా నీ పిల్లలకు కృప చూపువాడవయా నా ముందు నీ ఉండగా ఎదురొచ్చి వాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు నా ముందు నీ ఉండగా ఎదురొచ్చి వాడెవరు కార్యము చేయగా అడ్డుపరు వారెవరు యుద్ధము నీవేనయ్యా ఓ సూర్యుడా ముందుకు సాగిదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా ముందుకు సాగిదనయ్యా జయమిచ్చువాడవయా నీ పిల్లలకు జయమిచ్చువాడవయా జయమిచ్చువాడవయా నీ పిల్లలకు జయమిచ్చువాడవయా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయా నీ పిల్లలకు కృప చూపువాడవయా కృప చూపువాడవయా నీ పిల్లలకు కృప చూపువాడవయా నీవు కరుణించగా కాదను వాడెవరు శక్తితో నింపగా ఓడించు వారెవరు నీవు కరుణించగా కాదను వాడెవరు శక్తితో నింపగా ఓడించు వారెవరు సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగిదనయ్యా సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగిదనయ్యా బలమిచ్చువాడవయా నీ పిల్లలకు బలమిచ్చువాడవయా బలమిచ్చువాడవయా నీ పిల్లలకు బలమిచ్చువాడవయా నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయా నీ పిల్లలకు కృప చూపువాడవయా కృప చూపువాడవయా నీ పిల్లలకు కృప చూపువాడవయా సమకూర్చువాడవయా నీ పిల్లలకు సమకూర్చువాడవయా జయమిచ్చువాడవయా నీ పిల్లలకు జయమిచ్చువాడవయా బలమిచ్చువాడవయా నీ పిల్లలకు బలమిచ్చువాడవయా
కృప చూపువాడవయా నీ పిల్లలకు కృప చూపువాడవయా. హల్లెలూయా. నీ కృపలోనే పరవశించనా కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన
శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండుగా తవతులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరగా దూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండుగా తవతులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరగా ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు దయచేయువాడవు మహోన్నతమైన ఉపకారములు నీ కృపలోనే నివసించనా నీ కృపలోనే ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన పలు నిందలు నడుచుకిన ప్రియ ప్రభువే నా పరిహారి పలు నిందలు నడుచుకిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి థాంక్ యూ లార్డ్ యేసయ్యా నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి పరిమాణాలు లేకున్నా పలు వేదనలు వేధించిన పరిమాణాలు లేకున్నా పలు వేదనలు వేధించిన నరులెల్లరూ కనువిడచిన ప్రియ ప్రభువే నా పరిహారి నరులెల్లరూ కనువిడచిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించినా
అనిపించదు, పరిచర్య గురించి భారం వస్తుంది. అనేకమైన చోట్ల నుంచి డోర్స్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఏ మార్గం గుండా నేను వెళ్ళాలి, ఏ మార్గం గుండా నేను వెళ్ళాలి, ఓహో ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అని మనం అనుకుంటాం. కానీ ఆ పరిస్థితులు మనకు నేర్పిస్తాయి ఏ మార్గం గుండా మనం వెళ్ళాలో. ప్రస్తుతం ఆయన పిలుపుకి ఎప్పుడైతే విధేయత చూపిస్తావో నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది, హృదయంలో నెమ్మది కలుగుతుంది. మరి అనేక మంది ప్రార్థన చేస్తున్నారు ఉద్యోగం కోసమని. దయచేసి ఇంక ఉద్యోగం కోసమని ప్రార్థన చేయొద్దు. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? ప్రభు నీ చిత్తం ఏమైంది? ప్రైజ్ ది లార్డ్. ఉద్యోగం ఉంటేనే పోషించబడక్కర్లేదు. వ్యాపారం చేస్తారు, ఓకే, దేవుని పరిచర్య చేస్తారు, అనేకమైన రీతులు ఉన్నాయి దేవుడు పోషించాలంటే. మరి ఏలియాను ఏ విధంగా పోషించాడు? ఆయన ఉద్యోగం చేయలేదు, దేవుని మాటకి విధేయ చూపించి వెళ్ళి ఆ సరస్సు దగ్గర కూర్చున్నాడు, ఆ కోనేటి దగ్గర కూర్చున్నాడు, ఆ నది ప్రవాహం దగ్గర కూర్చున్నాడు. నేను కాకోలములకు ఆజ్ఞాపించాను, నేను విధవరాలకి ఆజ్ఞాపించాను, నీవు ఎవరి చేత పోషించబడాలో ఆయన ముందుగానే ఆజ్ఞాపించాడు. మనకు తెలియదు కనుక ఇటు అటు ప్రయత్నములు చేస్తూ ఉంటాము. ఇక నుంచి దయచేసి ప్రభు నీ చిత్తం ఏమైందో నీ బిడ్డల విషయంలో దాని గురించి, ఉద్యోగం లేని వాళ్ళ గురించి, ఎవరైతే ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి గురించి కూడా మీరు ఇది ప్రార్థించండి. ప్రభు నీ చిత్తం ఏమైందో. ఆకాశ పక్షులు నువ్వు పోషించగలవు, ఉద్యోగం ఎక్కర్లేదు, వాళ్ళు ఏ విధంగా పోషించబడాలి ప్రభువా నీ చిత్తం వాళ్ళ జీవితంలో జరిగించండి. నీ చిత్తం వాళ్ళు అర్థం చేసుకోగలిగే కృపను దయచేయండి. నీ చిత్తానుసారంగా నడిపించండి. అక్కడ నీకు నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది. వాక్యం చెప్తుంది నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ప్రార్థన చేద్దాము. సిస్టర్ కరుణమయ్య ప్రార్థన చేస్తారు. వాక్యం గురించి కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ హల్లెలూయా. నోట్ చేసుకుని దాన్ని ధ్యానించండి. ముందుగానే చెప్తున్నాను, మరలా మీకు దొరకవు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే అనేక వచనములు బేస్ చేసుకుని ఎంతో పెద్ద పెద్ద సేవకులు మాట్లాడిన మాటల్లోంచి మరి తీసుకొచ్చిన యొక్క సందేశం దయచేసి నా జీవితంలో, మన జీవితంలో ప్రయోజనకరంగా ఇది ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆకాశ పక్షులు ఎత్తుకుని పోకూడదు. ఈ మాటలు ఆకాశ పక్షులు ఎత్తుకొని పోకూడదు. ఆశీర్వాదకరంగా నాకు, నా కుటుంబానికి ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనములు. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. చాలమ్మా. మా స్తుతులకు కారణభూతుడైన దేవా యేసయ్య, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము. చనిపోయిన వాళ్ళతో మీరు మాట్లాడరు, బ్రతుకున్న వాళ్ళతోనే మేము మాట్లాడతాము. దేవా, నన్ను మమ్మల్ని తండ్రి ఇంతవరకు శారీరకంగానూ ఆత్మీయంగానూ మీరు బ్రతికించారు, ఇంకను ప్రాణముతోనే మీరు ఉంచారు. మేము ఏమి నేర్చుకోవాలి, ఏది మీకు ప్రీతికరమో మాతో మాట్లాడమని, మమ్మల్ని సరిచేయమని, మీ రాజ్యమునకు హక్కుదారులుగా మమ్మల్ని చేస్తారని ఆశతో ఎదురు చూస్తూ ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూడొచ్చు, యేసు ప్రభు తన యొక్క 12 మంది శిష్యులను పిలిచాడు, అభిషేకించాడు, శక్తినిచ్చాడు. లూకాసు వార్తలో చెప్తాడు. ఇక్కడ చూస్తే ఆయన తన 12 మందిని పంపిస్తూ ఉన్నాడు. హీ సెంట్ దెమ్. ప్రభు వాళ్ళని పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. పంపించాడు. నేను ఆఫీసులో పనిచేసినప్పుడు ఏదైనా పని మీద నన్ను కలకట్టా కానీ, ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ పంపిస్తే ఫ్లైట్ టికెట్స్ ఇచ్చేవారు, ఇంటి దగ్గర నుండి మరి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి డబ్బులు ఇచ్చేవారు, అక్కడి నుంచి వెళ్ళడానికి, అక్కడ దిగిన తర్వాత ఆఫీస్కి వెళ్ళడానికి, ప్రతి చోట కూడా ఏ రూపాయి కూడా నేను ఖర్చు పెట్టక్కర్లేకుండా సమస్తం ఆయన ప్రొవైడ్ చేసేవాడు. దేవుని యొక్క పని విషయంలో ఆయన పంపించినప్పుడు నువ్వు వెళితే నీ ప్రతి అవసరము ఆయనకు మహిమైశ్వర్యంలో తీర్చగల సమర్థుడు. నువ్వు పనిచేసిన బ్యాంకు మూతపడవచ్చు, నువ్వు పనిచేసినటువంటి ఆఫీసు దివాలా తీయొచ్చు, నువ్వు ఎవరి దగ్గర అయితే పనిచేసావో వాళ్ళు డబ్బులు లేవు, రేపు ఇస్తాము, ఎల్లుండి ఇస్తాము, వచ్చే నెల ఇస్తాము అని చెప్పి ఇవ్వకపోవచ్చు. కానీ నమ్మదగిన దేవుడు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. యు బిలీవ్ ఇట్. గుడ్డిగా నమ్మండి.
నిజంగా దేవుడు పోషిస్తాడంటావా? దేవుడు నా యొక్క ప్రతి అవసరము ఆయనకు మహిమైశ్వరులు తీరుస్తాడంటావా? నా పిల్లల పరిస్థితి ఏమవుతుంది రేపు? దట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది మన యొక్క ఆలోచన కాదు ఎట. ఎంత మాత్రం కూడా నువ్వు ఆలోచించదగిన పని కాదు. ఆయన పంపించాడు. ఏమని పంపించాడు? 12 మందిని పంపుచూ వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, వాళ్ళకి ఆజ్ఞాపించాడు. హీ హాజ్ కమాండెడ్ దెమ్. ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది హీ కమాండెడ్ దెమ్. వాళ్ళకి ఆజ్ఞాపించాడు. సలహా కాదు, ఆయన ఇచ్చింది సలహా కాదు, ఆజ్ఞ. హీ హాజ్ కమాండెడ్ దెమ్ వాట్? అన్యజనుల దారిలోనికి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళకూడదో చెప్పాడు. అన్యజనుల దారిలోనికి వెళ్ళొద్దు, సమరయులయే పట్టణంలో నేను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. మరి సువార్త అందరికీ ప్రకటించమన్నాడు. అందరికీ ప్రకటన చేస్తున్నారు. కొన్ని చోట్లకి ఆర్ఎస్ఎస్ పీపుల్ ఉండవచ్చు, కొంతమంది దేవుని యొక్క విరోధులు ఉండొచ్చు, క్రీస్తు విరోధులు ఉండొచ్చు. మరి అనేకమైన చోట్లకి అనేక మంది సువార్తకు వెళుతున్నారు. అనేకమైన రీతిలో వాళ్ళు మరి అపహసించబడుతున్నారు. అలాగని వెళ్ళొద్దని కాదు నా మాట. ప్రభువు ఎక్కడికి వెళ్ళమని తన శిష్యులను పంపించాడో ఆ యొక్క పాయింట్ మీద నేను మాట్లాడుతున్నాను. దయచేసి గుర్తుపెట్టుకునండి. అన్యజనుల దారిలోనికి వెళ్ళొద్దు, అన్యజనుల దారిలోనికి వెళ్ళొద్దు, సమరయుల పట్టణంలోనికి ప్రవేశించొద్దు, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. ఇశ్రాయేల్ వంశం అంటే ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. యాకోబు సంతానం విడిపించబడ్డారు. యాకోబు సంతానమును ఇశ్రాయేల్గా మార్చబడ్డారు. ప్రస్తుత కాలంలో యేసు ప్రభువును అంగీకరించిన నీవు నేను కూడా ఇశ్రాయేలు జనాంగము. ఇశ్రాయేలు జనాంగము దేవుని బిడ్డలు నశించిపోతూ ఉన్నారు. వాట్ ఏ సాడ్ థింగ్. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రభువుని అంగీకరించాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను పరిశుద్ధాత్మ పొందాను, నేను దేవుని సేవ చేస్తున్నాను, నేను కాకపోతే ఎవడెళ్తాడు పరలోకము అనుకోవద్దు. నేను దేవుని పనే చేస్తున్నాను, ప్రభు నన్ను అంగీకరించాడు అనుకోవద్దు. వీఆర్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ద ప్లేస్. ఏ సమయంలోనైనా పడిపోవచ్చు. ఇది ఎలా వెళుతుంది, ఈ సమయం రంగానే తక్కువనే పడిపోద్ది. ఎక్కడ పడిపోతుందో దానికి తెలియదు, ఆ స్థలము దానికి తెలియదు. అందుకే వాక్యం చెప్తుంది, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడు. యేసు ప్రభు నువ్వు నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించినట్లయితే నువ్వు రక్షించబడతావు. గాస్పెల్ ఈజ్ సో సింపుల్. రక్షణ ఎంత సులువు చూడండి. మనం అదే తీసుకుని వెళ్ళిపోతాము. సులువు మార్గము, ఈజీ మార్గము తీసుకుని వెళ్ళిపోతుంటాము. కానీ వాక్యం చెప్తుంది, అంతము వరకు సహించిన వాడెవడో. నువ్వు సమాధి పెట్టిలోనికి వెళ్ళే సమయం వరకు కూడా నీ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. యూ హ్యావ్ టు కంటిన్యూ. యూ హ్యావ్ టు కంటిన్యూ ద సాల్వేషన్. యూ హ్యావ్ రిసీవ్డ్ ద గాడ్. యేసు ప్రభువును అంగీకరించావు, యేసు ప్రభులో కొనసాగించాలి. ఎప్పటి వరకు? సమాధిలోకి వెళ్ళే వరకు. అందుకే ప్రకటనలో చెప్తాడు, ప్రకటన గ్రంథంలో చెప్తాడు, ఆయన వచ్చే టైంకల్లా ఆయనలాగా మనం ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. ఆయనలా మనం తయారవ్వాలంటే రోజుకి ఆయనలా నీవు తయారవ్వాలి. ఆయనలో మాట్లాడుతున్నావా? ఆయనలా నీ ప్రవర్తన ఉందా? ఆయనలా ప్రేమిస్తున్నావా? ఆయనలా క్షమిస్తున్నావా? అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే సందేశంలో ఉంది. దయచేసి జాగ్రత్తగా కొంత సమయము నేర్చుకుందాము. ఎక్కడికి వెళ్ళకూడదో చెప్పాడు, ఎక్కడికి వెళ్ళమన్నాడు చెప్పాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకు. అంటే ఇశ్రాయేలు వంశంలో కూడా చాలా గొర్రెలు నశించిపోయాయి, నశించిపోతూ ఉన్నాయి. ఇశ్రాయేలు వంశము దేవుని వంశము, దేవుని చేత పిలువబడిన ప్రజలు అరణ్యములో పోషించాడు. బండలోంచి నీళ్ళు ఇచ్చి వాళ్ళకి తాగించాడు. ప్రస్తుతం బట్టలు చిరిగిపోలేదు, చొప్పులు అరిగిపోలేదు. అటువంటి రీతిలో వాళ్ళతో ఉండి దేవదూతలు మన్నా ఇచ్చి వాళ్ళు ఏమడిగితే అది ఇచ్చి పోషించి నడిపించిన దేవుడు తన సొంత ప్రజలు నశించిపోతున్నారు. వాట్ ఈస్ సాడ్ థింగ్. నేను ప్రభువుని అంగీకరించనే, మా పితరులు, మా పేరెంట్స్, మా పితరులు, వాళ్ళ పితరులు ప్రభువుని అంగీకరించారు. ఎన్నో తరముల నుంచి మేము బార్న్ క్రిస్టియన్స్.
మేము బార్న్ క్రిస్టియన్స్, పుట్టుకతోనే మేము క్రైస్తవులము. కానీ ప్రభుకి బార్న్ క్రిస్టియన్స్ కాదు, బార్న్ అగైన్ క్రిస్టియన్స్ కావాలి. నీకు ఉదయం అడుగుతాడు కదా, ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి ఏ కోణంలో ఏది అడిగినా సరే చెప్పగలడు. బోధకుడా నిత్యజీవం పొందాలంటే నేనేమి చేయాలి? నువ్వు తిరిగి జన్మించాలి అన్నాడు. షాక్ అయిపోయాడు. నేను తిరిగి జన్మించడం ఏంటి? మా పితరులు వాళ్ళ పితరులు కూడా ధర్మశాస్త్రం ఎందు ప్రావీణ్యత కలిగిన వాళ్ళం, మేము తిరిగి జన్మించడం ఏంటి? నీవు తిరిగి జన్మించాలి. దేవుని రాజ్యమును చూడాలంటే, ఆత్మానుసరంగా నడిపించబడాలి. నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, ప్రైజ్ ది లార్డ్, ద రూల్ ఈజ్ కామన్ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి ఎలక్ట్రిసిటీ ఒక రూల్ ఉంది. పాజిటివ్ నువ్వు టచ్ చేసావా తప్పని షాక్ కొడుతుంది. అయ్యో ఇతను EEEలో IITలో చదివాడే, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది ఇతనికి, ఇది షాక్ కొట్టకూడదు అని ఉండదు. ఏం చేస్తుంది? అది తెలిసినా తెలియకపోయినా అది షాక్ కొడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దాని సిద్ధాంతం అది విడిచిపెట్టదు. పాపిని ఆయన జడ్జ్ చేస్తాడు. వాక్యాన్ని మనం లోతుగా వెళదాము. ప్రైజ్ ది లార్డ్. దాని గురించి 8 పాయింట్స్ నేను కవర్ చేస్తాను. ఏమిటంటే, మొట్టమొదటిగా మరి సండే మార్నింగ్ క్రిస్టియన్స్ ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అఫ్కోర్స్ ఇంతకుముందు నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించే అర్హతలు కలిగి ఉండొచ్చు, కానీ ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు దాన్ని బట్టి నీకు తీర్పు జరుగుతుంది. ఎవరు దేవుని రాజ్యానికి దూరం అవుతున్నారు, దేవుని రాజ్యమునకు దూరం అవుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా సండే క్రిస్టియన్స్ ఆదివారము చాలా నమ్మకంగా తెల్ల బట్టలు వేసుకొని అనేకమైన సంఘాల్లో, ఇక్కడంటే మామూలుగా ఎవరైనా వస్తుంటారు, సేవకుల దగ్గర నుండి స్త్రీలు పురుషులు అందరూ కూడా వైట్ డ్రెస్ వేసుకుని దేవదూతలు వస్తున్నాయే, మంచిది, నేను దానికి అగెనిస్ట్ కాదు. ఇట్ ఈజ్ గుడ్, ఎప్పటికీ అది మంచిదే. కానీ ఆదివారపు క్రైస్తవులుగా మాత్రం ఉండొద్దు. ఎందుకంటే మత్తయి సువార్త 7:21 చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 7:21 ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. ప్రైజ్ ది లార్డ్. 7:21 ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు. ఎవరు పిలుస్తారు? క్రైస్తవులు పిలుస్తారు. అవిశ్వాసులు కాదు, అన్యులు కాదు, విగ్రహారాధికులు కాదు. నేను ఇచ్చే సందేశం ఎవరికి? విశ్వాసులకి. గుర్తుపెట్టుకోండి, నేను ఇచ్చే సందేశము విశ్వాసులకి. త్రాగుబోతులకి, తిరుగుబోతులకి, లోకంలో ఉండే అన్యాయస్తులకి, లోకంలో ఉండే ప్రజలకు కాదు నేను మాట్లాడేది. సో కాల్డ్ బిలీవర్స్, విశ్వాసులు అనబడే వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. తండ్రి చిత్తము చేయవాడే. ఏమిటి తండ్రి చిత్తము? ఆదివారం వెళ్ళి ఆరాధన చేస్తే సరిపోద్దా? మిగతా 6 రోజులు త్రాగుము, తినుము, సుఖించము నా ప్రాణమా అంటూ ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. ఏ విధంగా ఉన్నావు, ఏమైతే నేర్చుకున్నావో, ఆదివారం ఏమైతే విన్నావో దానికి తగిన రీతిలో నీ జీవితమును మార్చుకోకపోయినట్లయితే నువ్వు క్రైస్తవుడువా? నువ్వు విశ్వాసివా? ఎలాంటి విశ్వాసివి? దేవుని రాజ్యమునకు దూరం అవుతున్న వ్యక్తివా, దగ్గర అవుతున్న వ్యక్తివా? మనం పరీక్ష చేసుకుందాము. దీని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను. ప్రభువా, దేనిలో కూడా నేను ఫెయిల్ అవ్వకూడదు. నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను, నీవు ఇచ్చిన 8 పాయింట్స్లో కూడా దేంట్లో కూడా నేను ఫెయిల్ అవ్వకూడదు ప్రభువా అని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఉదయకాల సమయంలో కూడా దీని మీద చేయి వేసి, ప్రభువా ఏది కూడా నేను తప్పిపోకూడదు. ఆ విధంగా చేసి బోధించేవాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అనిపిస్తాడు, గొప్పవాడు అనబడతాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి చిత్తము చేయువాడే. యాకోబు రాసిన పత్రిక 1:22. యాకోబు రాసిన పత్రిక 1:22 కాదు, నేను చెప్తాను 2వ పాయింట్కి వచ్చినప్పటికీ. యాకోబు రాసిన పత్రిక 1:22 వాక్య ప్రకారము డస్ ద వర్డ్. వినువారు మాత్రమే కాక, నేను చర్చికి వెళ్ళాను, ఆదివారం వాక్యం వింటున్నాను, బుధవారం శుక్రవారం వాక్యం వింటున్నాము. వాక్యం అంటే
మరి రేడియో లేదంటే ట్యూన్ చేసి ఏంటది యూట్యూబ్లో అనేకమైన వాక్యములు, కొంతమంది ఇళ్లలో కంటిన్యూగా వాక్యం వస్తూనే ఉంటుంది. కంటిన్యూగా వాక్యం వస్తూనే ఉంటుంది. ఏంటో ఛానల్? స్వార్థ ఛానల్, అంతేనా? రక్షణ ఛానల్. కంటిన్యూగా వాక్యం వస్తూనే ఉంటుంది. శుభవార్త ఛానల్, చాలా ఛానల్స్ వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. మేము ఎందుకు తీసిపోము అని చెప్పి క్రైస్తవులు కూడా అనేకమైన ఛానల్స్ పెట్టారు. చాలా వెరీ గుడ్, ఐ బ్లెస్ దెమ్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎంతమంది దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంతమంది దాన్ని అనువర్తింప చేసుకుంటున్నారు? చదవండి 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. చర్చికి వెళ్ళాను, వాక్యం విన్నాను, బాగానే ఉంది అని చెప్పి వినువారు మాత్రమే అండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారునై ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. వాక్య ప్రకారము ప్రవర్తించేవాడు. ఫస్ట్ పాయింట్ చెప్పాను, సండే క్రిస్టియన్స్గా ఉండొద్దు. వారమంతా కూడా, అంటే సోమవారం నుంచి శనివారం కూడా వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, విన్న వాక్యాన్ని మీరు అనుభవించి అనుసరించి దాన్ని దాని యొక్క జీవితము, నీ యొక్క జీవితం ఆ స్థితిలో మార్చుకునే స్థితిలో ఉండాలి. ప్రస్తుతం లేదంటే దేవుని రాజ్యం నీ నుంచి చాలా దూరం అయిపోతాయి. రెండవ పాయింట్కి వస్తున్నాను. రెండవ పాయింట్ యెషయా గ్రంథము 64:6. రెండవది యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెషయా గ్రంథము 64:6వ వచనము. మేమందరము అపిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను. మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయెను. మా దోషములు, ఎన్ని దోషములు ఏం చేస్తున్నాయి? మమ్మల్ని కొట్టుకొని పోతున్నాయి. అంటే ప్రవాహము వలె నాకున్న దోషములు నన్ను కొట్టుకొని పోతూ ఏమనుకుంటున్నావు? మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె మా యొక్క నీతి క్రియలు. రెండవదిగా ఐ ఆమ్ ఏ గుడ్ పర్సన్. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటాము నేను చాలా మంచివాడిని, నేను అన్నదానం చేస్తున్నాను, మరి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తున్నాను, స్కూల్ ఫీజులు కట్టుకోలేనికి డబ్బులు ఇస్తున్నాను, మరి అనేక మందిని ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నాను. చాలా మంచి కార్యములు చేసేవాళ్ళు ఉన్నారు. మరి నేను అనుకునేవాడిని, మరి చాలాసార్లు చెప్పుంటాను నా యొక్క సాక్ష్యము. మరి నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు మా యొక్క వీధిలో హిందుస్థాన్ షిప్ యార్డ్ కాలనీలో ఉండేవాళ్ళము. మా వీధిలో ఆ యొక్క లొకాలిటీలో నేను చాలా మంచివాడిని అనుకునేవాడిని. ఈ పాస్టర్లు, ఈ సేవకులు బోల్డ్ వాక్యాలు చెప్తారు, సువార్త చేస్తారు, దేవుని వాక్యానుసారంగా వాళ్ళు జీవించరు. మరి వాళ్ళందరికంటే నేను మంచివాడిని, నేను ఖచ్చితంగా పరలోకానికి వెళతాను అని అనుకునేవాడిని. కానీ 1 యోహాను 1వ అధ్యాయము 8వ వచనము, 1 యోహాను 1వ అధ్యాయము 8వ వచనమా 9వ వచనమా? 8, 9. 1 యోహాను పేజ్ నెంబర్ 221, 221 న్యూ టెస్టమెంట్. మనము పాపము లేని వారమని చెప్పుకున్నట్లయితే, నేను అదే అనుకునేవాడిని, నేను పాపిని కాదు, నేను చాలా మంచివాడిని అని అనుకునేవాడిని. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వాక్యం ద్వారా నేను తిరిగి జన్మించాను. నేను రక్షించబడడానికి కారణం, నేను రక్షణ పొందడానికి కారణం, నేను చాలా నీతిమంతుడిని, నేను మంచి ప్రార్థనా పరుడిని, నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను. ఆ యొక్క సెల్ఫ్ రైచియస్నెస్, నాలో ఉన్న నీతి, సొంత నీతి, నాలో ఉన్నటువంటి మంచి అలవాట్లు అన్నవి, మంచితనం అన్నది, నాలో ఉన్న మంచితనం అన్నది నన్ను సంతృప్తికరంగా చేసి దేవునికి దూరంగా చేసింది. నా రైచియస్నెస్, నా యొక్క నీతి ద్వారా నేను రక్షించబడతాను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే వాక్యము దగ్గరకు వచ్చానో, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఉన్నాయి. వాక్యము తేల్చిదిద్దింది. మేమందరము ఆకువరే వాడిపోయాము. ప్రైజ్ ది లార్డ్. అపవిత్ర వంటి వాళ్ళము. ఇక్కడ యోహానులో చెప్పాడు కదా, 1 యోహానులో, మన పాపము లేని వారమని మనం చెప్పుకున్నట్లయితే మనలను మనమే మోసపుచ్చుకుందాము. నేను మోసపుచ్చుకున్నాను ప్రభువా, నన్ను క్షమించండి. ఐఎమ్ డిసీవ్డ్ బై మై ఓన్ వర్క్స్. నా సొంత పనుల చేత నాకు నేనుగా మోసపుచ్చుకున్నాను. నాకు అన్నీ వచ్చేసు. స్కూల్లో పిల్లలు అడిగారు అనుకోండి,
పేరెంట్స్ అడిగితే ఎరా నీకు వచ్చా? నాకు అన్నీ వచ్చేసి మమ్మీ, నాకు అన్నీ వచ్చేసి. ఎప్పుడు వచ్చాయో లేదో తెలుస్తుంది పరీక్ష రాసినప్పుడు. ఒకసారి ఎన్ఎస్టీఎల్ క్వార్టర్స్లో మా ఇంటి పక్కన ఒక ఆమె మా మనవడిని అడిగారు, బాబు నీకు స్విమ్మింగ్ వచ్చా అని, నీకు స్విమ్మింగ్ వచ్చా అని అడిగితే వీడు అన్నాడు, నాకు వచ్చంటి అన్నాడు. నాకు వచ్చా అంటే, నీకు వచ్చా? ఎప్పుడన్నా ఈదావా అని. నేను ఎప్పుడు ఈదలేదు కానీ నాకు స్విమ్మింగ్ వచ్చా అన్నాడు. అరే ఎప్పుడు ఈదలేదు, నీకు స్విమ్మింగ్ ఎలాగొచ్చు? ఏముందండి, కాళ్ళు చేతులు ఇలాగెలాగ ఊపుతాం అంతే, చేతులు ఇలాగెలాగ ఊపుతాం అంతే, నీటిలోకి వెళ్ళి చేతులు ఇలా ఊపుతాం అంతే, స్విమ్మింగ్ వస్తుంది అన్నాడు. ఓరు బాబా అది కాదురా, నువ్వు ఎప్పుడన్నా నీటిలోకి దిగి ఈదావా? లేదండి. మరి అప్పుడే ఏదందా నీకు ఎలా తెలుసు స్విమ్మింగ్ వచ్చని? ఏదాలి, అప్పుడే నీకు వచ్చింది అని తెలుస్తుంది. ఓకే, మన జీవితంలో వచ్చిన పరిస్థితులు, ప్రైజ్ ది లార్డ్, పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో, పరీక్ష ఎప్పుడైతే వస్తుందో నీకు నీవుగా రుజువుపరుచుకోవాలి. యోసేపు జీవితంలో పరీక్ష వచ్చింది, దావీదు జీవితంలో పరీక్ష వచ్చింది. ఫెయిల్ అయిపోయాడు దావీదు. చూశాడు పైనుంచి బెత్షెబా, ఓహో బాగుంది, పిలిపించండి. పాపం చేయడం మాత్రమే కాదు, తన భర్తను చంపించాడు. చూడండి, ఒకదానికొకటి ఎలాగ కంటిన్యూగా తనను దేవునికి దూరంగా చేస్తాయో. కానీ రియలైజ్ అయ్యాడు, ఎప్పుడైతే తన కుమారుడు చనిపోయాడో రియలైజ్ అయ్యాడు, మారు మనసు పొందాడు. ఈరోజు మీకు నాకు కూడా మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు. ఇస్కరియోతు యోధాకి అవకాశం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇస్కరియోతు యోధాకి అవకాశం లేదు. ఆ 30 వెండి నాణములు పడేసి ఊరేసుకున్నాడు. ఏసావుకు అవకాశం లేదు. బైబిల్లోంచి సారాంశం నేను చెప్తున్నాను, రిఫరెన్స్లు తీయట్లేదు, సాయంత్రం అయిపోద్ది అన్ని రిఫరెన్స్లు చెప్తే. ఏసావు మారు మనసు పొందడానికి అవకాశం పొందలేదు, దొరకలేదు. దావీదుకి ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కానీ మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు. సౌలుకి నాకు కృప దూరం చేసినట్టు నీకు మాత్రం నా కృప దూరం చెయ్యను అన్నాడు. తన యొక్క విశ్వాస్యత, తన యొక్క నమ్మకత్వము, దేవుని పట్ల తనకున్న యథార్థత, ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ ఫెయిల్యూర్స్, అనేకమైన బలహీనతలు ఆయనకు ఉన్నాయి. వాటిని మించి దేవుని పట్ల యథార్థ హృదయుడు. ఎస్ అంటే ఎస్, నో అంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. 2వ పాయింట్ అవుతుంది కదా, ఐ ఆమ్ ఏ గుడ్ పర్సన్. నీకు నీవుగా అనుకుంటావు నేను చాలా మంచివాడిని అని. ఎప్పుడు నీకు మంచితనం తెలుస్తుందో, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని లంచం తీసుకోను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరి దగ్గర లంచం తీసుకోను. నీకు ఎవడన్నా లంచం ఇస్తే కదా. కానీ ఒక పరిస్థితి వచ్చింది, ఒక మనిషి నాకు లంచం ఇచ్చాడు. మల్కాపురం బ్రాంచ్లో పనిచేస్తుంటే ఒక ఆమె తీసుకొచ్చి, బాబు ఇది ఉంచండి, నాకు చాలా సాయం చేశారు మీరు, ఇది ఉంచండి అన్నారు. ఏంటమ్మా అది? ఏదో సమ్ డబ్బులు, ఇది ఉంచండి, నాకు బాగా సాయం చేశారు, సంతోషంగా ఇస్తున్నాను. అమ్మ, నా దేవుడి కంటే నువ్వు ఎక్కువ ఇవ్వగలవా? నేను అది తీసుకున్నాను అనుకో, నా దేవుడు ఇవ్వడం మానేస్తాడు. నా దేవుడి కంటే నువ్వు ఎక్కువ ఇస్తావు. అబ్బాబ్బే లేదండి, సారీ అండి అని చెప్పి పర్సులో పెట్టేసుకుంది. అవకాశం దొరక్క. ప్రైజ్ ది లార్డ్. యోసేపుకి అవకాశం వచ్చింది, పోతీఫర్ భార్య నో అన్నాడు. దావీదుకి అవకాశం వచ్చింది, పాపంలో పడిపోయాడు కదండి. అధికారంలో ఉన్నాడు, అవకాశం వచ్చింది, దావీదు పడిపోయాడు. కానీ మరలా తిరిగి జన్మించడానికి, మరలా మారుమనసు పొందడానికి, మరలా రీకన్సిల్ అవ్వడానికి అవకాశం వచ్చింది. ప్రజలు ఏ స్థితిలో ఉన్నాం మనకు మనంగా అనిపించవచ్చు, నువ్వు చాలా మంచివాడు. మూడో పాయింట్కి వస్తున్నాను, కంఫర్టబుల్ క్రిస్టియన్స్. కంఫర్టబుల్ క్రిస్టియన్స్ అంటే తెలుగులో సౌకర్యవంతమైన క్రైస్తవులము. అన్నీ బాగా ఉంటాయి. ఓహ్ ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు అనుకోనిది ఏదైనా జరిగిందనుకో, నీ కొడుకు ఉద్యోగం పోయింది, నీ కూతురికి యాక్సిడెంట్ అయింది, ప్రైజ్ ది లార్డ్. మరి ఎంతో సువార్త చేసే సేవకుడు దినకరన్ గారు ఆయన ఒకసారి ఏయు గ్రౌండ్స్లో చెప్తున్నారు, ఆయన కూతురికి ఆయన యాక్సిడెంట్ అయింది, కూతురు వెంటనే చనిపోయింది, కూతురు కారులో చనిపోయింది. ఎక్కడికో సువార్తకు వెళ్ళి వస్తున్నారు. అందరూ అన్నారు, నువ్వు పాపం చేశావు. అందరూ అనేకమైన రీతిలో ఆయన అపహసించారు. పిల్లల ముందు, సంఘం ముందు ఆయన ఏడలేడు. ఆయన చెప్పిన సాక్ష్యము, నేను బాత్రూంలోకి వెళ్ళి సింక్లో ట్యాప్ ఫుల్గా ఓపెన్ చేసి నేను నా దేవునితో ఏడ్చేవాడిని. ఆయన చెప్పిన సాక్ష్యం
నేను విన్నాను, నేను ఏడ్చాను. దేవుని చిత్తం అంతే. దేవుని చిత్తం నా జీవితంలో అది అనుమతించాడు. ఇది ఇలా జరిగిందంటే ఏదో పాపం చేస్తున్నాడని అనేక మంది అనేక రీతిలో అన్నారు. సెల్ఫ్ రైచియస్నెస్, ప్రైజ్ ద లార్డ్. మన యొక్క నీతి కాదు. కంఫర్టబుల్ క్రిస్టియన్స్ అన్నీ బాగుంటే దేవుడు గొప్పవాడు. జరగరానిది, జరగకూడనిది, అనుకోనిది ఏదన్నా జరిగితే దాన్ని భరించగలవా? దాన్ని తీసుకోగలవా? ప్రభువా, నీ చిత్తము కాదేమో నా కూతురు నాతో ఉండడము అని ఆయన అనుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ బాధ గుండా వెళ్ళడము, నిరుద్యోగ సమస్య గుండా వెళ్ళడము, అన్నీ కంఫర్టబుల్గా ఉంటే ప్రభు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, ప్రభు నాకు ప్రమోషన్ ఇచ్చాడు, మరి నేను క్రిస్టియన్ అని డిక్లేర్ చేసిన తర్వాత పాస్టర్ గారికి 5 ప్రమోషన్లు ఇచ్చాడు, ప్రభు గొప్పవాడు. మరి ఆ టైంలో ఫేషియల్ పెరల్స్ వచ్చి మూతి వంకరకి వెళ్ళిపోయింది. ఫేషియల్ పెరల్స్ వచ్చి మూతి వంకరకి వెళ్ళిపోయింది. నా దేవుడు నా జీవితంలో అనుమతించాడు. ఆయన స్వస్థపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదేదో గొప్ప కార్యమని కాదు. నీ జీవితంలో అనుకోని స్థితి ఏదొచ్చినా సరే నువ్వు దాన్ని భరించగలవా? ప్రైజ్ ది లార్డ్. కంఫర్టబుల్ క్రిస్టియన్స్గా ఉండొద్దు. వర్షం వస్తే, కొన్ని చోట్ల వర్షం వస్తే గబగబా ఇవాళ వర్షం వస్తుంది, ప్రేయర్ క్యాన్సిల్ చేసేద్దామండి. ఎండ వచ్చింది, ప్రేయర్ క్యాన్సిల్ చేసేద్దాం. అయ్యి బాబు ఎలాగెళ్తామండి? అయ్యి బాబు ఎలాగెళ్తాం? బస్సులు లేవు. కంఫర్టబుల్ క్రిస్టియానిటీ, సౌకర్యవంతమైన క్రైస్తత్వము. ప్రైజ్ ది లార్డ్. సౌకర్యవంతమైన క్రైస్తత్వం, ఒక చుక్క చెమట కారకూడదు. సౌకర్యవంతమైన క్రైస్తత్వము. ప్రైజ్ ది లార్డ్. సెల్ఫ్ డినయల్ అంటున్నాం. ఈ లూకాసు వార్త 9:23 వీ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. లూకాసు వార్త 9:23 3వ పాయింట్గా నేను చెప్తున్నాను. లూకాసు వార్త 9:23 చదవాలి గబగబా. ఎవడైనను నన్ను వెంబడింప యేసు ప్రభు కోరుతున్నాడు, ఎవడైనను. ఇట్ ఈస్ అన్ ఆప్షన్. మీరు ఖచ్చితంగా నన్ను వెంబడించడంట్లేదు. ఒకవేళ నువ్వు నన్ను వెంబడించాలి అంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. యు మేక్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ జీరో, ఏ వాల్యూలెస్ పర్సన్. నీకు నీవుగా విలువ లేని వ్యక్తిగా, నీకు నీవుగా ఎలా చేసుకోవాలి? విలువ లేని వ్యక్తిగా. నాకు ప్రైజ్ ది లార్డ్ చెప్పలేదు, నా కోసం సీటు వేయలేదు, నాకు స్పెషల్ మీల్స్ ఇవ్వలేదు. నువ్వు విఐపి కాదు, అయినా సరే నువ్వు విఐపివే అయినా సరే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. క్రింద కూర్చోడానికి ఇష్టపడాలి. ప్రైజ్ ది లార్డ్. నీచమైన పని చేయడానికి, దేవుని నిమిత్తమై తృణీకరించబడిన పని, ఎవరూ చెయ్యని పని చేయడానికి నువ్వు ఇష్టపడాలి. ఎవడైనా నువ్వు నన్ను వెంబడించినట్లయితే చదవండి మరలా. ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ప్రతిదినము తన సిలువని ఎత్తుకొని, ప్రతిదినము, మరలా చెప్తున్నాను, ఆదివారం ఒక్కరోజు కాదు, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆయన వెంబడించాలి ప్రతిదినము. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినం మనం వెంబడిస్తున్నామా? కంఫర్టబుల్ క్రిస్టియన్స్గా ఉండొద్దు దయచేసి. టేక్ అప్ క్రాస్ డైలీ. డోంట్ బి ఎ కన్వీనియంట్ క్రిస్టియన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సౌకర్యవంతమైనటువంటి క్రైస్తవులం కాదు మనం. ఆ విధంగా ఉండాలి. లోకంలో ప్రజలు సౌకర్యాన్ని కోరి వెళ్తారు. అన్నీ కంఫర్టబుల్గా ఉంటాయి, అన్నీ బాగా ఉంటాయి. దేవుని కోసం ఏమైనా చేస్తాం. ఏది లేనప్పుడు అప్పుడు దేవుడు ఒక్కొక్కటి తీసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యోబు జీవితంలో పిల్లల్ని తీసేశాడు, పొలాలు తీసేశాడు, పంటను తీసేశాడు, పశువులు తీసేశాడు, ఆఖరికి శరీరంలో ఉన్న రోగాన్ని, ఆరోగ్యాన్ని తీసేశాడు, అనారోగ్యం పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. 4వ పాయింట్కి వెళుతున్నాను. 4వదిగా అన్ఫర్గివింగ్ క్రిస్టియన్స్, క్షమించలేని క్రైస్తవులు. 4వది చెప్తున్నాను, అన్ఫర్గివింగ్ క్రిస్టియన్స్, క్షమించలేరు. మరి మత్తయి సువార్తలో చెప్తాడు 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ప్రైజ్ ది లార్డ్. మనము క్షమించలేము, ఇతరుల యొక్క అపరాధములు మనం క్షమించలేము. క్షమించేస్తాను అంటాము, క్షమించలేము. ఆయన చూసేటప్పటికల్లా అదే గుర్తొస్తుంది. ఆడు నిన్ను ఎక్కడ గాయము రేపాడో అదే గుర్తొస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చాలా సందర్భాల్లో నేను దాని గురించి చెప్పాను.
అది మర్చిపోవాలంటే నీ జీవితంలో వాడు ఏ మంచి కార్యములు చేశాడో అవన్నీ జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆ వ్యక్తి నీ హృదయంలో చేసిన గాయము చాలా చిన్నదైపోద్ది. నీ జీవితంలో ఆయన చేసిన సహాయములన్నీ కూడా పక్కన గీసుకున్నట్టయితే నీకు చేదు అనుభవం అనేది చాలా చిన్నదైపోద్ది. అప్పుడు నువ్వు ఈజీగా క్షమించగలవు. అనుభవంతో చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, మనుషుల అపరాధములు నువ్వు క్షమించినట్లయితే మీ అపరాధములు కూడా పరలోక తండ్రి క్షమిస్తాడు. మనం క్షమించకపోతే ఆయన క్షమించడు. ఆయన క్షమించకపోతే పరలోక రాజ్యం సంగతి మర్చిపో. ఆయనేగిని క్షమించకపోతే నీవు పరలోక రాజ్యానికి వెళ్ళే సంగతి మర్చిపో. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అన్ఫర్గివింగ్ క్రిస్టియన్స్, క్షమించలేని క్రైస్తవులంగా అనేక మంది ఉంటున్నాము. దేవుని రాజ్యానికి వెళ్తాను నేను, మారు మనసు పొందండి, అనేక మందికి ప్రకటన చేస్తాము, ప్రీచ్ చేస్తాము, కానీ మనకు మనంగా బయటికి వెళ్ళిపోయాము. దేవుని రాజ్యానికి హక్కుదారులుగా లేకుండా మన జీవితంలో మలుచుకున్నాము. ప్రభువా సహాయం దయచేయండి. 4వ చూసాము అన్ఫర్గివింగ్ క్రిస్టియన్స్. 5వ దానికి వస్తున్నాము సీక్రెట్ సిన్ అండ్ ఇనిక్విటీస్. ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 90వ అధ్యాయం 8వ వచనము. కీర్తనలు 90వ అధ్యాయం 8వ వచనము. రహస్య పాపములు. కీర్తనలు 90లో 8, 90:8. మా దోషములను నీవు నీ ఎదుట నించుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్న. రహస్య పాపములు, ఇది మా ఆవిడకి తెలిస్తే, ఇది మా ఆయనకి తెలిస్తే అది పాపము. ఇది మా పిల్లలకి తెలియకూడదు, అదే పాపము. ఇది మా ఆఫీసర్కి తెలియకూడదు, అదే పాపము. నాకు నచ్చిన స్వీట్ ఫ్రిడ్జ్లో ఉందనుకోండి, మా ఆవిడ లేనప్పుడు తీసుకొని తింటాం, ఏమీ లేనట్టు. ఏంటి మీరు అస్తమానం స్వీట్లు తినేస్తున్నారు అని అంటుంది. లేకపోతే ఆవిడ బయటికి వెళ్ళినప్పుడు, ఏ మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి పనస పళ్ళు తొనలు ఉంటే తినకూడదు, కానీ ఒక్కటే కదా తీసేసి కప్పు తినేస్తుంటా. సీక్రెట్ సిన్, నీకు తెలీదు, తనకు తెలియకూడదు సుమా అని అనుకున్నావా, దట్ ఈస్ ఎ సిన్. మా డాడీ చూడకూడదు ఇది అని అనుకున్నావా, దట్ ఈజ్ ఎ సిన్, సీక్రెట్ సిన్. ప్రస్తుతం నువ్వు వెళ్ళి వ్యభిచారం చేసేవు, నువ్వు వెళ్ళి దొంగతనం చేసావు, ఎవరిని మర్డర్ చేసావు. నేను ఎవరి గురించి చెప్తున్నాను? విశ్వాసుల గురించి. నేను చెప్పే మాటలు విశ్వాసుల గురించి, అవిశ్వాసుల గురించి కాదు. ప్రైజ్ ది లార్డ్. బీ కేర్ఫుల్ అబౌట్ సీక్రెట్ సిన్స్. 5వది చెప్తున్నాను సీక్రెట్ సిన్స్ అండ్ ఇనిక్విటీస్. 6వ దానికి వస్తున్నాను సెల్ఫ్ రైచియస్ క్రిస్టియన్స్. లూకా సువార్త 18వ అధ్యాయము 11, 12 వచనాలు. లూకా సువార్త 18వ అధ్యాయము, ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాను, స్పీడ్ చేస్తున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయము 11, 12 వచనాలు. పేజ్ నెంబర్ 71. పరిసయ్యుడు నిలువబడి దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి ప్రార్థన. ప్రేయర్ విత్ థ్యాంక్స్ గివింగ్. ప్రభువా నువ్వు మంచి ఆరోగ్యం ఇచ్చావు, దానికి వందనాలు. మీరు ఇవ్వబోయే మరి బిడ్డలు బట్టి వందనాలు, నువ్వు ఇవ్వబోయే ఉద్యోగాన్ని బట్టి వందనాలు. విత్ థ్యాంక్స్ గివింగ్, వీఆర్ ప్రేయింగ్ విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చాలా మంచిది. ఈ యొక్క పరిసయ్యుడు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. ఎంతో దేవుని వాక్యము తెలుసు కనుక కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. ఏ విధంగా? ఈయనేను చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులైన ఇతర మనుషులనైనాను ఈ సుంకర వలనైనాను ఉండలేదు. అంటే తనకు తానుగా డిక్లేర్ చేసుకుంటున్నాడు, వీళ్ళ వల్ల నేను లేను సుమా. ఒకవేళ ఎక్కడైనా ఉన్నాడు అనుకోండి, వీడు అబద్ధికుడు, ఆ విషయం తెలియట్లేదు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళ వల్ల నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఓహో చాలా బాగుంది. తర్వాత వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు నా దేవా పాపినని నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. సో ఇక్కడ ప్రభు డిక్లేర్ చేస్తున్నాడు, అతడు నీతిమంతుడు కాదు అని. అతడు
నీతిమంతుడుగా అతని కంటే ఇతడు అంటే పరిసయ్యుని యొక్క నీతి ప్రభు అంగీకరించలేదు. ఏమిటి నీతి? తన్ను తానుగా ఉన్నతమైన విశ్వాసిగా, తన్ను తానుగా ధర్మశాస్త్రమును వెంబడించే విశ్వాసిగా, తన్ను తానుగా ఎంతో గొప్ప వ్యక్తిగా తన్ను తానుగా ఊహించుకుంటున్నాడు. సెల్ఫ్ రైచియస్నెస్ క్రిస్టియన్స్ వాళ్ళైతే ఏంటిది, అలా ఉన్నారు, ఇలాగ ఉన్నారు, నేను చూడు, మా పిల్లలు చూడు, నేను చూడు దశంభాగం ఇస్తున్నాను, నేను చూడు అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు సెల్ఫ్ రైచియస్కి, నేనైతే వారంలో 2 రోజులు ఉపవాసకుంటున్నాను, నేను ఎవరైనా అవసరతలు ఉంటే నేను వెళ్తున్నాను, సాయం చేస్తున్నాను, అన్నీ కూడా మురికి గుడ్డలు అంటున్నాడు. సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి. ప్రైజ్ ది లార్డ్. స్పిరిచువల్ ప్రైడ్, ఆత్మీయ గర్వం తీసుకొని వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నాడు కదా. తర్వాత 7వ దానికి వెళ్తున్నాను. 7వదిగా ప్రైజ్ ది లార్డ్, లూక్ వామ్ క్రిస్టియన్స్. 7వది నులువెచ్చని క్రైస్తవులు. ప్రకటనలో చెప్తాడు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండు. ఒకవేళ చల్లగా ఉన్నావా, అయ్యో నేను చల్లగా ఉన్నానని ప్రభువా నాకు రక్షణ దయచేయని చెప్పి ప్రార్థన చేస్తావు. వెచ్చగా ఉన్నావా, నేను నీతిమంతుడిని అనుకుంటావు. నులివెచ్చగా రెండిటికి మధ్యలో ఉన్నావు. నిన్ను ఉమ్ము వేస్తాను, నిన్ను త్రోసి వేస్తాను. ప్రశ్నలు ఉమ్ము వేస్తానంటే మీద ఉమ్ము వేయడం కాదు, నోట్లో దాచిపెట్టాడు ఆయన నిన్ను నోట్లో దాచిపెట్టాడు, కానీ నిన్ను ఊసేస్తానన్నాడు. అది అక్కడ అర్థం చేసుకుందాం. నిన్ను ఉమ్ము వేస్తాను, నీ ముఖం మీద ఉమ్ము వేస్తానని కాదు, నిన్ను దాచిపెట్టాను. శత్రువు నీ మీదకి రాకుండా నా నోట్లో నిన్ను దాచాను. అపవాది నీ మీదకి రాకుండా నా నోట్లో నిన్ను దాచాను. నిన్ను బయట ఊసేస్తాను. చదవండి. ప్రకటన 3:15-16. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగానే ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. వెచ్చగానైనా చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉండి నేను బాగానే ఉన్నాను అనుకుంటాము. ప్రైజ్ ది లార్డ్. ఓకే. 7వదిగా లూక్ వామ్ క్రిస్టియన్స్ విల్ నాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మరోసారి చెప్తున్నాను. 8వదిగా ఆఖరుగా సరెండర్ టు హిమ్, మనకు మనంగా ఆయనకి అప్పగించుకుందాము. ప్రైజ్ ది లార్డ్. నీకు నీవుగా ప్రభువుని అంగీకరించిన తర్వాత నీకు నీవుగా దేవునికి అప్పగించుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 2:19. దానికంటే ముందు యోహాను 14:6లో ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, నేనే మార్గము సత్యము జీవము అని ప్రభు చెప్తూ, ఓకే, యాకోబు రాసిన పత్రిక 2:19లో చెప్తాడు, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. మంచిదే, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దయ్యాలు నీకంటే నాకంటే ఎక్కువగా దేవుని నమ్ముతున్నాయి. అవునా కదా. దెయ్యములు నమ్ముతున్నాయి నీకంటే నాకంటే ఎక్కువగా దేవుణ్ణి, దేవజనుల్ని, దైవ సేవకుల్ని అవి నమ్ముతున్నాయి. కానీ నమ్మి భయపడట్లేదు, వణకట్లేదు, దేవుని సేవకులను వెంబడించట్లేదు. దైవజనులు వెళుతుంటే సర్వోన్నతమైన ఏం చెప్తాడు, అలాగంటాడు. ఇంకొక దగ్గర వీరు సర్వోన్నతులైన దేవుని సేవకులు, మీకోసం రక్షణ మార్గము సిద్ధపరిచారు. ఎక్కడది? ప్రకటన కాదు, అపోస్తుల కార్యాలు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఎస్, దొరికింది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము. ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మును వెంబడించి అంటే దైవజనులను వెంబడిస్తూ, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, దెయ్యము కనుక్కుంది, వాళ్ళు దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పింది.
ఆమె ఇలాగ అనేక దినములు చేయి. చేస్తున్నది గనుక పౌలు వ్యాకులపడి ఆ, దాని వైపు తిరిగి ఆ, నీవు ఈమెను వదిలిపోమ్మని ఆ, యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ, ఆ దెయ్యముతో చెప్పను. ఆ. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. దెయ్యముతో చెప్పాడు. దెయ్యము ఏం మాట్లాడుతుంది? వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. దాసులు నీకు నాకు తెలియదు ఎవరు సేవకులో ఎవరు డూప్లికేట్ వాళ్ళు. ఇప్పుడే ఆసప్ చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. డూప్లికేట్ సేవకులు దాని యొక్క ఉన్నిని కత్తిరించుకుంటారు, దాని మాంసం తింటారు, వాటి యొక్క క్షేమము కోరరు. క్షేమము కోరి వాళ్ళు పరిచర్య చేయరు. ప్రైజ్ ది లార్డ్. దెయ్యములు కూడా వణుకుతూ ఉన్నాయి. దెయ్యములకు తెలుసు ఎవరు దేవుని సేవకులు. ప్రైజ్ ది లార్డ్. దెయ్యములు కూడా వణుకుతున్నాయి. కానీ మనము చేయవలసింది ఏంటి? యు హ్యావ్ టు సరెండర్ టు హిమ్. దేవునికి లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. 8వ చెప్పను, దేవునికి లోబడాలి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈవెన్ తోమ కూడా ఏమిటి రియలైజ్ అయ్యాడు? తోమ యోహాను సువార్త 20:28 మై లార్డ్ మై గాడ్ రియలైజ్ అయ్యాడు. నిజమే, యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు అని చెప్పి తన యొక్క గాయముల్లో వేలు పెట్టినప్పుడు అతను నమ్మాడు. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు దానికంటే ముందేనా? దానికంటే ముందు తోమ యేసు ప్రభుతో ఏమన్నాడు? నా ప్రభువా, నా దేవా, మై లార్డ్ మై గాడ్. యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ ఫెలోషిప్ షుడ్ బి మై గాడ్ మై లార్డ్, నాట్ అవర్ లార్డ్. మన దేవుడే, కానీ డూ యూ హ్యావ్ ద ఫీల్, డూ యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ మై లార్డ్ మై లార్డ్ మై గాడ్, నా దేవా నా ప్రభువా. వాళ్ళు మాత్రమే దేవునికి సరెండర్ అవ్వగలరు. అప్పుడు సరెండర్ అయ్యాడు దేవునికి. అప్పటి వరకు ప్రభుని వెంబడించాడు. రియల్ కన్వర్షన్. ప్రైజ్ ది లార్డ్. సో 8 పాయింట్స్ చెప్పాను. క్రైస్తవ్యము అనుకుంటున్నాము, కానీ దేవుని రాజ్యానికి దూరం అయిపోతున్నావా? నీవు దగ్గర అవుతున్నావా? దేవుని రాజ్యమునకు మనము రోజులు గడిచే కొలది కూడా దేవుని రాజ్యానికి నువ్వు దూరం అవుతున్నావా, దగ్గర అవుతున్నావా? మరి ఆయన రాకడలో ఆయనలా ఉండాలి అని ఆయన కోరుతున్నాడు. సో ఆయన రాజ్యమునకు దేవునికి దగ్గర అవుతూ ఉండాలి. మొట్టమొదటి చెప్పినాను, సండే క్రిస్టియన్స్గా ఉండొద్దు. రెండవదిగా నేను మంచి వ్యక్తిని అని అనుకుంటున్నామేమో. మూడవదిగా కంఫర్టబుల్ క్రిస్టియన్స్, సౌకర్యవంతమైన క్రైస్తవులుగా. నాలుగోది అన్ఫెయిత్ఫుల్ క్రిస్టియన్స్. ప్రైజ్ ద లార్డ్. అన్ఫర్గివింగ్ క్రిస్టియన్స్, క్షమించలేని క్రైస్తవుడు. ఐదవది సీక్రెట్ సిన్స్. నా భార్యకి తెలియదు, పర్లేదు. మా ఆఫీసర్కి తెలియదు, పర్వాలేదు. మా డాడీకి తెలియదు ఆ విషయం, రే చెప్పదే. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సిన్. ఆరోదిగా చెప్పాను, సెల్ఫ్ రైచియస్నెస్, నా నీతి మురికి గుడ్డలు లాంటివి. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి నీతి నువ్వు కలిగి ఉన్నావు. ఏడవదిగా లూక్ వామ్ క్రిస్టియన్స్, నులివెచ్చని క్రైస్తవులుగా. పర్వాలేదు, ఆదివారం చర్చికి వెళ్తే బాగుండు చాలు, మిగతా రోజులు మన ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. నులివెచ్చని క్రైస్తవ స్థితి కాదు. ప్రైజ్ ది లార్డ్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్. దేవునికి నీకు నీవుగా సమర్పించుకో. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ లార్డ్, వీ బ్లెస్ యూ లార్డ్. బ్రదర్ జాషువా ఉన్నట్టయితే ప్రార్థన చేయగలవమ్మా? యేసయ్యా, లేకపోయినట్లయితే యేసయ్యా, వందనములు యేసయ్యా. బ్రదర్ జాషువా, కెన్ యూ ప్లీజ్? యా ప్లీజ్ ప్రేమ. మహోన్నతుడైన మా దేవ, మమ్మల్ని మిక్కుగా ప్రేమించిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినాన ఉదయకాల